అందరికీ నమస్తే. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే గట్టిగా కనిపిస్తుంది. మనకు విధ్వంసం సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలైతే మనకు కురుస్తా ఉన్నాయి. మరి వాగులు, వంకలు ఎక్కడ చూసినా నీళ్ళైతే ఉప్పొంగి అయితే పొంగి పొర్లుతున్నాయి. మరి ప్రజలు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ తీరం దాటి కూడా రావడంతో ఇక నిన్నటి నుంచి హైదరాబాద్లో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో మరి ఆంధ్రప్రదేశ్లో అక్కడ వర్షాలు అయితే బీభత్సంగా వస్తున్నాయి. మరి తీర ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు అధికారులు. సో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, అధికారులు ఎవరు కూడా సెలవులో లేకుండా అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మరి వర్షాలు కూడా రావడంతో గాలులు అయితే మరి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో అక్కడ చెట్లు కూడా రోడ్లపైన విరిగి పడిపోతున్న పరిస్థితి. సో వాటిని తీయడానికి పోలీసు యంత్రాంగం కావచ్చు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అయితే గట్టి చర్యలు తీసుకుంటుంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో ఇక మరొక వైపు తమిళనాడు ఈ మోంతా తుఫాన్ ప్రభావం తమిళనాడు వరకు అయితే పోయింది. మరి అక్కడ అడవి అనే ప్రాంతం ఉంటుంది. ఆ గ్రామంలో మాత్రం గ్రామం మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో దాన్ని కొందరు డ్రోన్ విజువల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. డ్రోన్ విజువల్స్ ఎట్లా ఉంది, ఆ గ్రామం మొత్తం కూడా ఆ నీటిలో ఎట్లా మునిగిపోయింది అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. మరి ఈ మధ్య కాలంలో చాలా పెద్ద తుఫాన్ అని చెప్పాలి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో. సో ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యం ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఇవైతే తమిళనాడులోని అడవి అనే గ్రామం. సో ఆ గ్రామంలో మొత్తం కూడా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్తోని వర్షాలు రావడంతో గ్రామం మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ అయితే మొత్తం కూడా వచ్చేసింది. దాదాపు ఒక ఫ్లోర్ వరకు నీళ్ళు రావడంతో అక్కడ మొత్తం జనజీవనం మొత్తం స్పందించిపోయింది. అక్కడ కరెంటు లేకుండా ఉంది. వాళ్ళకు కనీసం ఫుడ్ ఏదైతే ఉంటుందో మరి తినడానికి ఫుడ్ సౌకర్యం కూడా కల్పిస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. చూడొచ్చు, మరి మొత్తం కూడా గ్రామం మొత్తం కూడా ఈ విధమైనటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి ఇట్లాగే మునిగిపోయాయి. మరి డ్రోన్ విజువల్స్ చూడొచ్చు, మరి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయింది. మరి అక్కడ ఎవరు మనుషులు ఉండే పరిస్థితి లేదు, ఇప్పుడు పవర్ లేదు, కరెంటు లేదు. సో మరి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో మరి సహాయక చర్యలో భాగంగా వాళ్ళందరినీ కూడా తీర ప్రాంతాల కంటే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. నిజంగా చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వర్షాలు రావడం అనేది ఇది మొదటిసారి అని. మరి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మరి తీర ప్రాంతాలకు, సముద్ర తీర ప్రాంతాలకైతే చాలా ముప్పు పొంచి ఉందని చెప్పొచ్చు. దాదాపు మొత్తం చూడొచ్చు, డాబా పైన కూడా అంటే ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం కూడా నీళ్ళు వచ్చినాయి. డాబా పైన కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, మరి మొత్తం కూడా ఇక్కడ జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయిందని చెప్పాలి. ఎందుకంటే మరి చూడొచ్చు, వాటర్ అయితే మరి మామూలుగా రావట్లేదు. సో ఒక డ్రోన్లో తీసిన వీడియో చూస్తే మనకైతే భయానక పరిస్థితి. అంటే అక్కడ ప్రజలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు అనేది మనమైతే ఒకసారి అయితే అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ కూడా మొత్తం అయితే మునిగిపోయింది. మరి అక్కడ ప్రజలు కూడా ఎవరైతే అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అంటే కనుచూపు మేరలో మొత్తం కూడా వర్షం నీళ్ళైతే మొత్తం మనకైతే కనిపిస్తూ ఉంది. సో చూడొచ్చు, మరి రోడ్డుకు ఇరువైపులా కూడా మొత్తం అయితే మరి ఇక్కడ బ్రిడ్జ్ ఉండడంతో రోడ్ అయితే మునిగిపోని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక పక్కన చూసుకుంటే ఇక్కడ పంట పొలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, వాగులు, వంకలు మొత్తం కూడా నీట్ అయితే మునిగిపోయాయి. సో తీవ్రంగా చాలా కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అయితే అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి. మరి వాటర్ చూడొచ్చు, సో పక్కన చెరువు ఉండడంతో ఆ చెరువు నిండి మొత్తం కూడా గ్రామంలోకి రావడం, గ్రామం మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోవడం, అక్కడ మొత్తం కూడా జనజీవనం స్తంభించిపోయింది. అక్కడ కరెంటు లేని పరిస్థితి అయితే ఉంది. అక్కడ మరి తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మనకైతే సమాచారం అయితే అందుతుంది. మరి అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడికి మొత్తం వచ్చి వాళ్ళను పర్యవేక్షించి ఎవరెవరికి సహాయక చర్యలు కావాలో వాళ్ళందరినీ కూడా చూసుకుంటా ఉంది. చూడొచ్చు, మరి తీర ప్రాంతం ఏ విధంగా ఉంటుందో, ఇల్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. మరి ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిపోయినాయి. సో వాటి కోసం అయితే ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉంటుందో మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అయితే చెప్తుంది. మోంతా తుఫాను ఎఫెక్ట్ అయితే మరి ఈ విధంగా అయితే మనకైతే కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. సో ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి అన్ని శాఖలకు సంబంధించి కూడా
అన్ని శాఖలకు సంబంధించి కూడా సెలవులు అయితే రద్దు చేశారు. ప్రతి ఒక్కరూ ఆన్ డ్యూటీలో ఉండాలని చెప్పేసి అధికారులకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అక్కడ తమిళనాడులో కావచ్చు, తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి మరి 24 గంటలు వాళ్ళకు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇల్లు అయితే మొత్తం మునిగిపోయినాయి ఇక్కడ. సో అక్కడ మనుషులు నివసించే పరిస్థితి కూడా లేదు. ఇంకా మరి చిన్న మరి డ్రోన్ విజువల్స్లో మనకు చిన్న ఇళ్ళ మాదిరిగా అయితే కనిపిస్తున్నాయి. మరి అక్కడ ప్రజలు ఏ విధమైనటువంటి సో ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు అనేది మనమైతే ఒకసారి ఆలోచించవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం డాబా పైకి నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఇల్లు మొత్తం మునిగిపోయింది. అంటే ఇక్కడ 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు మనకు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోరే ఉండేసరికి మొత్తం ఆ గ్రామం మొత్తం కూడా నీటే మునిగిపోయింది. అంటే డాబా పైకి నీళ్ళు వచ్చేసినాయి. చూడండి ఒకసారి. ఇక్కడ ఏవైతే ఇల్లులు కనిపిస్తున్నాయో వాటిపైన నీళ్ళు వచ్చేసినాయి అనమాట. అంటే మనం వర్షం వస్తే పైన నీళ్ళు వస్తాయి కదా, ఆ మాదిరిగా మొత్తం ఇల్లు మొత్తం కూడా ఆ నీట మునిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో నిజంగా ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళకు మరి కోలుకోవడానికి అయితే చాలా టైం పడుతుందని కూడా మనమైతే అంచనా వేయవచ్చు. నిజంగా ఇది ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా మందిని అయితే నష్టపరిచింది చెప్పు. చాలా పంట నష్టము, అదేవిధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇంకా కనిపించకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఆస్తి నష్టం అయితే కనిపించింది. సో వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు ప్రభుత్వ యంత్రాంగం కూడా. మరి ఎవరు కూడా ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా మరి పోలీసులను కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కావచ్చు, వీళ్ళందరినీ ఆశ్రయించాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అయితే చెప్పిన పరిస్థితి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వైద్యం మునిగిపోయింది. మరి 2-3 ఫ్లోర్లు ఉన్నాయి మాత్రం బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఒకటే బిల్డింగ్ ఉంటుందో అదైతే మొత్తం కూడా నీట మునిగిపోయిన విజువల్స్ అయితే మనకైతే కనిపిస్తాను చూడొచ్చు. మరి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉందంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇక్కడ ఇక జనంలో ఎవరు లేని పరిస్థితి అనమాట. అంటే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ ఉండలేని పరిస్థితి. ఆ నీళ్లు మొత్తం పోతే కానీ అక్కడి నుంచి వాళ్ళైతే మళ్ళీ జనజీవనం మళ్ళీ స్టార్ట్ చేయాలి, వాళ్ళ జీవితం స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఆ నీళ్ళు అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో మరి వాళ్ళకైతే చాలా ఆస్తి అయితే చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే మరి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ సామాన్లు కావచ్చు, బియ్యం కావచ్చు, ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంటుంది. సో చూడొచ్చు ఇదైతే 2వ ఫ్లోర్. మరి 2వ ఫ్లోర్ అయితే మనకు బిల్డింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. సో ఇది కూడా అంతే, మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో మరి ఇదంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఇది. సో ఇదనమాట దీనికి సంబంధించింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అయితే సూచిస్తుంది. సో అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రజలు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రజలకు అంతా చెప్పడం జరిగింది. సో ఈ వర్షాలు తగ్గేంత వరకు ఈ తుఫాను ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. సో అప్పటి వరకు అయితే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాగులు వంకలు ఏవైతే ఉంటాయో వాటిని దాటే క్రమంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎలాంటి ఎమర్జెన్సీ టైం వచ్చినా పోలీసులకు అయితే ఫోన్ చేయాలి. సో ఆ సిబ్బంది కూడా అందరూ అందుబాటులో ఉంటారని చెప్పేసి ఇప్పటికైతే ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఎట్లాంటి ఇబ్బందులు తలగకుండా పటిష్టమైన చర్యలు, భద్రతా ఏర్పాట్లు చేశామని అయితే ఇక్కడ ప్రభుత్వాలు, తీర ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వాలు కావచ్చు అన్నీ అయితే చెప్పిన పరిస్థితి. ఇక ప్రజలందరూ కూడా ఈ వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.